హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాణి. హ్యాపీ సండే మీ అందరికీ. ఏం చేస్తున్నారు? తిన్నారా? ఏమేమి వంటలు చేసుకున్నారు? సండే స్పెషల్స్ వీలైతే నాకు కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఏమేమి వండుకున్నారు? నేనైతే ఇది వీడియో ఎప్పుడుదంటే చెప్పాను అనుకో, మీరు షాక్ అయిపోతారు ఫ్రెండ్స్. ఏంటి రాణి, నువ్వు ఎట్లాంటి పనులు కూడా చేస్తావా అని అంటారు. కానీ ఒక్కొక్కసారి టైం వీడియోస్కి కుదరినప్పుడు ముందుది వెనకాల, వెనకాల ముందుది, అలా కొంచెం మిక్స్డ్గా వీడియోస్ పెట్టాల్సి వస్తుందన్నమాట ఒక్కొక్కసారి. అది అంతే. ఎందుకంటే పండగ టైంలో కదా. ఏంటి పండగ నువ్వు ఒక్కదానివే నేను చేసుకుంటావు రాని, ఇన్ని రోజులు బిజీ బిజీ బిజీ, మాకు నీ మాట ఏని మాకు బోర్ కొడుతుందని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే చెప్పలేం. అది మండి అండి, నేను ఓపెన్ చేసేది మటన్ జ్యూసీ మండి అనమాట. సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది. సిటీ సెంటర్ ఎదురుగా ఉంటుంది అనమాట. ఇది హోటల్ వచ్చేసి అసలు యమ్మీ టేస్ట్ అనమాట. ఎక్కడ తిన్నా నాకైతే అదే హోటల్లో ఇష్టం. చాలా ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మంచిగా క్రిస్మిస్, కాజు, బాదం అన్నీ వేసి మండి అనమాట. ఇప్పుడు వచ్చేసేసి మటన్ జ్యూసీ మటన్ అనమాట. 2 పీసెస్ వేస్తాడు, చాలా బిగ్ పీసెస్. నేను ఓపెన్ చేసింది అయితే ఫిష్ అనమాట. అసలు ఫిష్ అయితే చెప్పలేం ఫ్రెండ్స్, అంత టేస్టీగా. ఫిష్ కూడా 2 పీసెస్ వేస్తాడు, పెద్ద పీసెస్. మటన్ కూడా 2 పీసులు అనమాట, అరిచేయంత ఉంటుంది. అంటే ఇది వచ్చేసేసి ఒక 5 నెంబర్స్ కాదు కానీ అంత లైట్గా తినేటోళ్ళు అయితే 4 నెంబర్స్, బాగా బగ్గలాగి తినేటోళ్ళు అయితే 2 నెంబర్స్, ఇద్దరు తినొచ్చు. లేదా అంతగా కాకుంటే 3 నెంబర్స్ కూడా తినొచ్చు. అంత యమ్మీ టేస్ట్ అనమాట. అది జ్యూసీ మటన్ అనమాట. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత టేస్టీ కూడా అంతలాగానే అదిరిపోద్ది. ఇంకొక వచ్చేసేసి చికెన్. ఎందుకంటే నాకు ఎక్కువ శాతం మండీలో చికెన్ ఉంటేనే ఇష్టం ఫ్రెండ్స్. చికెన్ మండి అంటేనే ఇష్టము. కాకపోతే ఏదో స్పెషల్గా తిందాం వీడియో కోసం అనేసి ఇంకా 3 మిక్స్డ్ మండి అనమాట. మటన్ అండ్ ఫిష్ ఇంకా చికెన్. చూసారా? కాదే అంతా చూపిస్తున్నానా, కానీ మొత్తం నేను తిన్ను. కానీ వీడియో కోసం అనేసి కొంచెం అలా తినేసేసేసి ఇంకా పక్కకు పెట్టేసేసాను. ఎందుకంటే అంత ఒక్కలే తినలేరు ఫ్రెండ్స్. కానీ ఫస్ట్ ఫిష్ టేస్ట్ చూశాను, ఎమ్మి అదిరిపోయింది అనమాట. కానీ ఒక్క ముళ్ళు కూడా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్. అంటే ఆ ఫోలో ఫిష్ మీరు కూడా తినుంటారు. ఇట్లాంటి మిక్స్డ్ మండి మీరు తినుంటే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. అయితే మీకు ఒక విషయం చెప్తా అన్నాను కదా స్టార్టింగ్లోనే. ఏ విషయం అంటే జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నా, ప్రామిస్ చేసి. రోజు నేను అసలు ఇంట్లో ఉండలేదు, బయటికి తిరుగుతూనే ఉన్నా, వెళ్తూనే ఉన్నా. అంటే చార్మినార్ పోయి మెటీరియల్ కొనుక్కొని మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బ్యూటీకి షాపుల్లో మళ్ళీ డిజైన్ నా బాడీలో లెంత్లు ఇవ్వడానికి డిజైనింగ్ అంటే మంచి డ్రెస్సు డార్క్ గ్రీన్ కుట్టించుకుంటున్నాను ఫ్రెండ్స్ క్రిస్మస్కి. సూపర్ వేరే లెవెల్ అనమాట. మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 6,000 పడితే 6,000 ఎక్కడ 7,000 పట్టింది నా మెటీరియల్. కుట్టించడానికి కూడా సేమ్ 5,000. మొత్తం టోటల్ రేట్ వచ్చేసి 11,500 అయ్యింది టోటల్ నా డ్రెస్ కాస్ట్ వచ్చేసి. ఎందుకంటే నేను ఆ రోజే నేను చూపిస్తాను ఆ డ్రెస్ ఎలా ఉంటుందో. కానీ సేమ్ నేను కుట్టించుకునే డిజైనింగ్ డ్రెస్ వచ్చేసేసి మన రెడీమేడ్లో కొనాలంటే 30,000 ఉంది దాని కాస్ట్. కుట్టించుకోబట్టి మనకు ఆఫ్ రేట్లో 11,500లో క్లోజ్ అయిపోయింది అనమాట. అది అంత తక్కువలో అయిపోయింది. అదే మనం రెడీమేడ్లో కొనాలంటే నేను కుట్టించుకునే మోడల్ డ్రెస్ అనమాట. తర్వాత నేను షార్ట్ వీడియోలో పిక్ నేను పెడతాను, ఏ డ్రెస్ అయితే నేను కుట్టించుకుంటున్నాను, డిజైనింగ్ చేయించుకుంటున్నాను. సూపర్ డిజైనింగ్ అనమాట. చాలా బాగుంటుంది డ్రెస్. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే కదా ఫ్రెండ్స్ మా పండుగ వచ్చేది, అందుకే. కానీ బోల్డ్ మిషన్ షాపులకి వెళ్ళాను తెలుసా. ఒక్కొక్క బ్యూటీలోనైతే 8,000 ఉట్టిగా డిజైనింగ్ చేయడానికి డ్రెస్ అంత కాస్ట్ వచ్చేసి. ఇంకా తిరిగి లాస్ట్కి వచ్చేసి ఒక షాప్లో కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. బాయ్.